అధికారంలోకి వచ్చిన తొలిసారి ప్రజల కోసం తప్పించా, ప్రజల కోసం పాటుపడ్డా, ప్రజల కోసమే పనిచేశా. అదే సందర్భంలో కార్యకర్తల సంగతి పట్టించుకోలేదు. అందువలన మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. మీ వెనకాల నేనుంటా, మీకు అండగా నేనుంటా. జగన్ 2.0 చూడండి, ఎలా ఉంటుందో చూద్దురు. కానీ కార్యకర్తల కోసమే నేనుంటానని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగులో ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విజయవాడకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64 గాను, వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో, ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమం ప్రశ్నిస్తాడు, నా 15,000 ఏమైంది అని. ముఖ్యని నిద్ర లేపడమే అని. ఈ రోజుకు నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా, మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా, ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం అదే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తుంది. వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు, 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా
ఇది జగన్ తాజా స్పీచ్.